హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అనేది 25K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇక ముందు కూడా. ఇంకా ఈరోజైతే వీడియో ఏంటంటే నా డే రొటీన్ అనేది చూపిస్తానండి. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఇక్కడ మార్నింగ్ అయితే చూసారు కదా, మంచిగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా 9 చుక్కలతో. పూజ అయితే అయ్యింది. ఇంకా అంటే అది స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో కాదండి. ఇంకా మాకు నిన్నటి నుంచే స్కూల్స్ అనేవి ఓపెన్ అయినాయి కదా. ఇది లాస్ట్ వీక్లో వీడియో అండి. ఇంకా ఇక్కడ దత్త పూజ కోసం అడిగారండి నన్ను లాస్ట్ వీడియోలో ఎలా చేస్తున్నారని చెప్పి. ప్రతి గురువారం కూడా చక్కగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం అయిన తర్వాత ఇలా మనకి దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంటుంది కదా, ఇది పెట్టుకొని శనగలు అనేవి ముందు రోజు నానపెడతానండి. అవి ఏంటంటే మర్నాడు ఇలా నానిన శనగలతో ఇలా దండ కింద గుచ్చి, ఇన్నని లెక్కేం లేదు, దండ కింద గుచ్చి చక్కగా దండ వేసి ఇలా 5 కానీ 7 కానీ 3 కానీ దీపాలు అనేవి పెట్టుకుంటామన్నమాట. ఇలా వినాయకుడిని కూడా పూజలో పెట్టుకొని ఆ దీపాలు పెట్టుకొని దత్తాత్రేయ స్తోత్రం ఉంటుంది కదండి, అది చదువుకోవాలి. పూజ పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. అయితే ఇది చేసేది నేను కాదండి, మా పిల్లలు చేస్తున్నారు, మా పెద్దమ్మాయి చేస్తుంది. ఇది లాస్ట్ వీక్ అనమాట. అయిపోయినాయి 7 వీక్స్ అనుకుంది, 7 వీక్స్ అయిపోయినాయి. అంటే హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఏ గ్యాప్ లేకుండా 7 వీక్స్ అయితే అయిపోయినాయి బాగానే. ఇంకా పూజ అయితే అంతేనండి, దీనికి నియమాలు ఇవి ఏమి ఉండవు. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. పిల్లలకి ఏంటంటే మంచిగా చదువు వస్తుందని అంటారు, ఏకాగ్రత పెరుగుతుందని అంటారు. మనకి కావాల్సింది అదే కదండి, పిల్లల్లో మంచిగా బాగా చదువుకోవడం, మంచిగా ఉండడం, ఇదే కదా మనకు కావాలి. కాబట్టి ఇలాంటి చిన్న పూజే, ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మన పిల్లల చేత కూడా చేయించవచ్చు. నేనైతే ఏం చేయలేదండి, పిల్లలే చేసుకున్నారు అనమాట. అంతేనండి. పూజ కోసం అడిగారు కదా, అదే సింపుల్గా చేసుకోవచ్చు. ప్రసాదం అనేది మనం పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఆఖరి వారం అని చెప్పి కేసరి చేసి పెట్టాను అనమాట. అంతేనండి. పూజ కోసం అయితే ఇలా మనం 7 కానీ 5 కానీ 9 వారాలు కానీ చేసుకోవచ్చు. పూజ అయిన తర్వాత స్వామివారి గుడికి కూడా వెళ్ళొచ్చు ఉంటే. కాకపోతే మాకు ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ఏం లేదండి, మామూలుగా ఇంట్లోనే దండం పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చూశారు కదా, ఫ్రూట్స్ అయితే కట్ చేశాను, అంబలి కాసాను. అలాగే ఏంటంటే ఓట్స్ అనేవి కలుపుతున్నానండి. ఓట్స్ ఏంటంటే మా లాస్ట్ అడిగిందనమాట మా రెండో అమ్మాయి, జావ తాగమంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది, అలాగని ఇవ్వకుండా ఉండాలండి, కొంచెమైనా ఇస్తాను. అయితే వాళ్ళు ఓట్స్ కూడా అడిగిందనమాట. నేను పాలల్లో కూడా ఉడకబెట్టేసి కొంచెం హనీ యాడ్ చేసి ఇస్తానండి ఓట్స్. ఓవర్ నైట్ ఓట్స్ కాకపోతే ఇలా కూడా చేస్తానన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఏం చేయాలని అనిపించలేదు, అందుకే ఇవాళ మంచి ఫుడ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది. ఇంకా ఫ్రూట్స్ ఇట్టు అయిపోయింది. ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇంకా పెద్దగా పనులేం లేవు కదా అని నేను ఇంకా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, అందుకే కొంచెం ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాను. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అవన్నీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ నేను గరం మసాలాకి వచ్చేసి చూసారు కదా, హోల్ గరం మసాలా అనే ప్యాకెట్ తీసుకుంటాను. అన్ని స్పైసెస్ ఉంటాయి ఇందులో. ఏంటంటే బిర్యానీ ఆకు, నడ్మక్ ఉంది కదా, జాజికాయ, అది కూడా సపరేట్ చేసేసి నేను మిగిలినవన్నీ కూడా అన్నీ డ్రై రోస్ట్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమేనండి. మనకి నెల రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి పళ్ళు. మనకి 1 మంత్కి ఒకసారి అలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి ఎక్కువగా పడతాయి కదండి, మనకి ఫాస్ట్గా కుకింగ్ అవ్వాలంటే కనుక మనకి ఇలాంటివి బాగా ఉండాలి. కాబట్టి ఈ ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకొని చూసారు కదా, హోల్ గరం మసాలా అంటే ఇది గరం మసాలా పౌడర్ అనమాట. ముందు జీరా పౌడర్కి, ధనియా పౌడర్కి కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఈ ఇయర్ నుంచి ఏంటంటే నేను మొన్నటిదాకా ఏంటంటే 9కి కదా స్కూలు, 8:30 అలా ఆ టైం కల్లా ప్రిపేర్ చేసేదాన్ని. అంటే 8:30 కల్లా లంచ్ బాక్సులు అనేవి అయిపోయేవి, ఆటో వచ్చేది వెళ్ళేవారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి 6థ్కి వచ్చిందండి. హైయర్ స్టాండర్డ్కి ఏంటంటే 8 to 5 అంట స్కూలు. అంటే మార్నింగ్ 7:30 కల్లా నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేది. అంటే ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకొంచెం గంట ముందే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను చల్లారిన తర్వాత ఇంకొండి ఇలా పౌడర్స్ కింద చేసేసి ఇలా గ్లాస్ కంటైనర్స్లో అయితే స్టోర్ చేశాను. నేను మొన్న ఒక రెమెడీ అయితే చూశానండి. అదేంటంటే ఇత్తడికి మంచిగా వెంటనే క్లీన్ అయిపోయే హ్యాక్ ఒకటి చూశానమాట. దీనికోసం ఏంటంటే ఇలా ఒక షాంపూ, అలాగే లెమన్, నిమ్మకాయ అనేది తీసుకోవాలి.
తీసుకుని అంటే ఈ 2 ఐటమ్సే. ఇది కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇలా ఇత్తడి వస్తువుల మీద కానీ, కాపర్ వస్తువుల మీద కానీ మనం జస్ట్ ఇలా వాటర్ వేస్తే అది తళతళ మెరిసిపోయినట్టుగా వచ్చింది. ఇదేదో బాగుందని చెప్పి ట్రై చేశాను ఇవాళ. కానీ నాకైతే అలా అవ్వలేదండి. చూసారు కదా! చాలా గట్టిగానే రబ్ చేస్తున్నాను గానీ ఆ లిక్విడ్ పెట్టి. కానీ అవ్వలేదు. ఇంకా ఆఖరికి ఏంటంటే అంటే కొంచెం వచ్చింది కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. మళ్ళీ నేను చింతపండు అలాగే కొంచెం కల్లుప్పు తీసుకొని మంచిగా వాష్ చేస్తున్నాననమాట. ఈ పోపుల డబ్బాలన్నీ కూడా ఇవాళన్నీ కొంచెం నీట్‌గా చేసుకున్నానండి. మళ్ళీ చానాళ్ళు అయింది క్లీన్ చేసి ఇవి డీప్ క్లీన్. స్టీల్‌ది ఒకటి ఉంది కదా! ఇది అలాగే ఇది అలాగే జాడీలు ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేశాననమాట. అవన్నీ చక్కగా డ్రై అయినాయి. అయిపోయిన తర్వాత నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా సదిరేసుకుంటున్నాను మళ్ళీని. అంటే అన్ని బాటిల్స్ తెచ్చి దగ్గరెట్టుకునే కన్నా ఇలా అన్ని స్పైసెస్ ఇలా ఒక దాంట్లో ఉంటే గమ్మున వేసుకోవడానికి ఉంటుంది కదా! అందుకని ఇలా చేస్తున్నాను. అయితే నేను 3 పౌడర్స్ అనేవి తయారు చేసుకున్నానండి. మెంతి పౌడర్, సాంబార్ పౌడర్ ఇవన్నీ కొంచెం ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా సాంబార్ పౌడర్ ఇవన్నీ. ఇవాళైతే ఇవి చేశాను. ఇంకా ఇత్తడిది చూసారు కదా! నేను చింతపండు పెట్టిన తర్వాత ఇలా మంచిగా వచ్చిందనమాట. అయితే కొన్ని హ్యాక్స్ అనేవి అంటే కొన్ని రెమెడీస్ అనేవి బాగానే పనిచేస్తాయి. కొన్ని ఏంటో అంత వర్కౌట్ అవ్వవు కదా! ఇది నాకెందుకో అవ్వలేదని అనిపించింది. ఊరికే ట్రై చేశాననమాట. ఇంకా చూసారు కదా! ఇక్కడైతే అన్ని స్పైసెస్ అన్నీ కూడా సదిరేసుకున్నాను. పోపులు కూడా అన్నీ సదిరేసానండి. అవన్నీ కూడా మనం మిక్స్ చేసి ఒక బాటిల్‌లో వేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది ఉప్మా తాలింపుకి వాటికి. ఇంక నేనైతే ఇలాగే వేసుకుంటాను ఎప్పుడు. ఇక దీని తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం నుంచి అయితే బయటికి వెళ్తున్నామండి. టౌన్‌కి వెళ్దామని అనుకున్నాము. పిల్లలు బీచ్‌కి వెళ్దామని అన్నారనమాట. ఇంకా అలాగే కనకమహాలక్ష్మి టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నామండి. చాన్నాళ్ళయింది వెళ్ళి. ఎలాగో టౌన్‌కి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి అమ్మవారిని చూసేసుకొని అప్పుడు మిగిలిన పనులు చూసుకుందాంలే అని చెప్పి ఇక్కడైతే రెడీ అవుతున్నాము. ఇంకా వీళ్ళకి బయటికి వెళ్ళినప్పుడైతే హెయిర్ స్టైల్స్ మంచిగా మోడల్ వేయాలన్నమాట. నాకు అంత ఏం రావండి. ఏవో రెగ్యులర్గా కొన్ని వచ్చనమాట అవే వేస్తుంటాను. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయాను. పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. ఇంకా ఇక్కడ చూసారు కదా మా నీహన. ఇది వచ్చేసి నేను నాకని కొనుక్కున్నాను అనమాట. తినక పెట్టాను బాగుంది. మంచి సిల్కీ హెయిర్. అంటే వీళ్ళు ముగ్గురులో ఏంటంటే బాగా సిల్కీ హెయిర్ తినకే. మాకందరికీ కూడా కర్లీ హెయిరే. స్కూల్స్ ఎలాగో ఓపెన్ అయిపోతున్నాయి కదా! ఇంక ఇవాళ కొంచెం బయటికి తీసుకెళ్దామని అనుకున్నాము. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అటునుంచి అటు వెళ్ళామన్నమాట. ఇక్కడ అమ్మవారిని అయితే ఇంకొని చూసారు కదా కనకమహాలక్ష్మి అమ్మవారు. ఉత్తరాంధ్ర ఎలివేల్పు అంటారు కదా! మంచిగా అయిందండి దర్శనం అయితే. అంటే మధ్యాహ్నం వెళ్ళాం కదా! ఖాళీగా ఉందన్నమాట చాలా. ఇంకా దర్శనం కూడా బాగా జరిగింది. దగ్గరుండి అభిషేకం చేసుకోవచ్చు చక్కగా. ఇంకా స్వయంగా వెలిసారు కాబట్టి అలా దగ్గరుండి అభిషేకం చేయడం అనేది చాలా బాగుంటుందండి. ఇంకా దీని తర్వాత మేము సౌత్ ఇండియాకి అయితే వచ్చాము. పూర్ణ మార్కెట్ కదా టౌన్లో అమ్మవారు కూడా అటునుంచి ముందు సౌత్ ఇండియాకి అయితే వచ్చాము. నిహిన బర్త్డే ఉందండి కొన్ని రోజుల్లో. ఇంకెలాగో వచ్చాను కదా అని చెప్పి కొంచెం షాపింగ్ అయితే చేశాను దానికి. అంటే ఫ్రాక్స్ అవి తీసుకున్నాను అనమాట. నాకు సౌత్ ఇండియాలో బాగా నచ్చుతాయి. అయితే సౌత్ ఇండియాలో ఏంటంటే మనకి పార్టీ వేర్ ఫ్రాక్స్ అవి బాగుంటాయండి. వెస్ట్రన్ వేర్ అయితే కనుక మ్యాక్స్లో తీస్తాను తెలుసు కదా మీకు ఎక్కువగా. ఇంకా పార్టీ వేర్కి వచ్చేసి ఇక్కడ బాగుంటాయి. తర్వాత కింద సెక్షన్లో వచ్చేసి ఇలా జ్యువెలరీ ఉంటుంది కదా ఫ్యాన్సీ ఇవన్నీ కూడా. ఇక్కడ కొంచెం ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా ఇది జ్యువెలరీ కదా ఇంకా వాళ్ళే తీసుకుంటారు. అవి కొంచెం షాపింగ్ చేశాను అనమాట. ఇంకా దాని తర్వాత మేము ఇలా బీచ్కి అయితే వచ్చేసామండి. ఆర్కే బీచ్కి వచ్చాము. ఇది నోవాటల్ దగ్గర. ఇంకా చాలా డేస్ అయింది కదా బీచ్కి వచ్చి మేము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళే తీసుకెళ్ళమని అడిగారు బీచ్కి తీసుకువెళ్ళమని. అందుకే ఇవాళైతే ఈ ప్రోగ్రాం పెట్టాము.
ఇంకా ఇక్కడైతే ఇంకా ఆడుతున్నారండి. చాలా బాగుంటుంది కదా కెరటాల ముందుకి వెనక్కి వెళ్తుంటే, అక్కడే చాలా బాగా రిలాక్స్ అయిపోవచ్చు. ఎర్లీగా వెళ్ళాం కాబట్టి జనం ఇలా ఉన్నారు. అదే ఈవినింగ్స్ అయితే ఇంకా ఎక్కువగా ఉంటారు కదండి. ఇంకా పిల్లలకి ఏంటంటే హాలిడేస్ అనేవి అయిపోయినాయి కదా, ఇంకా ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండే అలవాటు అయిపోయారు. ఇంకా రేపటి నుంచి ఏంటంటే వీళ్ళు ఉండరు, కొంచెం ఇల్లంతా బోసిపోయినట్టే ఉంటుంది. ఎలాగైనా సరే ఏ ఏజ్ది ఆ ఏజే కదండి. అసలు ఎలా ఉంటుందంటే పుట్టిన తర్వాత ఒక 10 ఏళ్ళ వరకు ఆటలు, 20 సంవత్సరాల దాకా చదువు మీద ఎక్కువ ఉంటుంది. తర్వాత 20 దాటిన తర్వాత మ్యారేజ్ కానీ జాబ్ కానీ, ఇప్పుడంటే జాబ్స్, అప్పట్లో అయితే మ్యారేజెస్ ఆలోచించేవారు అమ్మాయిలకి. ఇంకా అలా తర్వాత పిల్లలు, ఇంకా 30s దాటిన తర్వాత పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళ కేరింగ్, ఇంకంతా ఇంకా మనల్ని మనం మర్చిపోతాం అనమాట వాళ్ళని చూసుకుని. కానీ మనం బాగుంటేనే వాళ్ళు మనం బాగా చూసుకోగలము. నేనైతే ఇదే చెప్తూ ఉంటాను. ఇంకా మా నేహ అయితే ఇక్కడ చక్కగా ఇసుకలో మంచిగా ఆడుతుందనమాట. ఏవేవో కడుతుంది, భలే అనిపిస్తుంది. చాలా అమాయకంగా పెట్టి మొఖం భలే ఆడుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్నాను అనమాట. ఇంక పిల్లలతో పాటు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అంతే కదండి, ఇంకా పిల్లలతోనే మనకి ముడిపడి ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి బీచ్ అంటేనే బాగా ఫేమస్. ఇంకోటి మూల మిక్చర్, అలాగే మామిడికాయ ముక్కలు బాగా నాకు ఇష్టం అనమాట. మూల మిక్చర్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, సూపర్ ఉంటుంది బీచ్ రోడ్లో. ఇంక ఇవన్నీ కూడా చూసుకొని పిల్లలు బాగా ఆడుకున్నారు. ఇక వీళ్ళకి గోల్డెన్ డేస్ అయిపోయినాయి అనమాట. ఇంకా చదువులు ఖాళీ ఉండదు కదండి పాపం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఏదైనా మన టైంలో వేరు, ఇప్పుడు వేరు. ఇంక ఇలా సముద్రాన్ని చూస్తూ చాలా ప్రశాంతంగా మంచిగా అయిపోయిందనమాట. అవి ఈవినింగ్ వరకు ఉన్నాము. ఇంకంతా అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోయామన్నమాట సాయంత్రం అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ ఏంటంటే స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, అవి ఉంటాయి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని అనేది సపోర్ట్ చేయండి. అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, చాలా చాలా థ్యాంక్స్. 25K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే మొన్న వీడియో కూడా కామెంట్ చేశారు, సంధ్య గారు మీకు ఎలా ఉందో తెలియదు కానీ వ్యూస్ పెరుగుతుంటే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి కామెంట్ చేశారండి. ఆ కామెంట్ కింద మళ్ళీ ఒక 4 లైక్ చేశారనమాట. అంటే వ్యూస్ తక్కువ ఉన్న కొంతమంది అంటూ ఉంటారు, అసలు మీరు వ్యూస్ కోసం పట్టించుకోవద్దు, మీ రొటీన్స్ అనేవి చాలా మోటివేటింగ్గా ఉంటాయి, మాకు మీ వీడియోస్ చూస్తే ఇంకా వర్క్ చేయాలని అనిపిస్తుందని కమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా మన ఛానల్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అందుకే నేను వ్యూస్తో సంబంధం లేకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఛానల్ అయితే 25K అయ్యింది చాన్నాళ్ళకి, ఎందుకంటే పెట్టి చాలా ఇయర్స్ అయింది కదా ఛానల్ అనేది. ఏదైనా సరే చాలా హ్యాపీగానే ఉందండి. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.